అంట. హల్లెలూయా. దేవుని మాట వినకపోతే ఏ సేవ పడదు. హల్లెలూయా. చూడండి, యేసు పిల్లారు భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి పక్కన వల వేయుడని మీకు దొరుకునని చెప్పెను గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలు లాగలేకపోయిరి. ఒడ్డున చేపలు ఉంటాయా? కాదండి, ఒడ్డున చేపలు ఉంటాయి. ఈయన దరి మీద ఉన్నాడు అంటే ఒడ్డున ఉన్నాడు ఈయన. వీళ్ళేమో సముద్రం పక్కన కిందనే ఉన్నారు. మాట్లాడుతున్నాడు కదా, అంత దూరం నుండి ఏమైనా సముద్రం లోపల ఉంటే ఎక్కడ వినపడుతుంది? ఒడ్డునే ఉన్నాడు ఈయన యేసు ప్రభు. వీళ్ళేమో అలల దగ్గర, సముద్రం లోపల అలల దగ్గర ఉన్నారు. ఏమన్నాడు? మాట వినపడుతుంది. కుడివైపున ఏమన్నాడు? అసలు అలల దగ్గర చేపలు పడతాయా? చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి కెరటాల లాంటి పరిస్థితులు, సిచ్యువేషన్, అలాంటి పోరాటాలు ఉన్నాయన్న మాట వింటే అక్కడ అద్భుతం జరిగించేస్తుంది దేవుడు నీ జీవితంలో.